అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన వేళ జరిగిన అగ్ని ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, ఫోరెన్సిక్ టీం అన్ని కోణాల్లో కేసును విచారిస్తున్నారు. ప్రమాదం వెనుక ఎవరున్నారు లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అన్న పూర్తి సమాచారాన్ని సేకరించివ్వాలని అధికారులకు సీఎంఓ ఆదేశాలు జారీ చేశారు. అమరావతి పునః ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వేళ సీడ్ యాక్సెస్ రోడ్లో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం దాటిన మందడం రెవెన్యూ పరిధిలోని ఎల్ఎన్టీకి చెందిన సిలికాన్ కండోల్ పైపులు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ఈ పైపులను 133 కేవీ అండర్ గ్రౌండ్ డక్లలో విద్యుత్ లైన్ల కోసం వాడతారు. అయితే ఈ పైపులకు నిప్పంటుకోవాలంటే కనీసం 200 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా ఆ ఉష్ణోగ్రతకు పైపులు అంటుకునే అవకాశమే లేదంటున్నారు. ప్రధాని మోదీ వచ్చిన రోజే పైపులు తగలబట్టంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా పైపులకు నిప్పు పెట్టారా అని అగ్నిమాపక అధికారులు అనుమానిస్తున్నారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ వచ్చిన రోజే పైపులు తగలబట్టం గల కారణాలపై విచారణను వేగవంతం చేశారు. నిజానికి మోదీ మాట్లాడే సమయానికి వాతావరణం కూడా చల్లబట్టంతో అగ్ని ప్రమాదానికి ఎండవేడిమి ఖచ్చితంగా కారణం కాదని అగ్నిమాపక ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఎవరో నిప్పు పెడితే తప్ప అక్కడ ప్రమాదం జరిగే అవకాశం లేదనే వాదన వినిపిస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసు విచారణ జరిపిస్తామంటున్నారు. ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించారు. ఘటనా స్థలాన్ని గుంటూరు ఎస్పీ పరిశీలించారు. ఘటనను అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకున్నామని చెప్పారు. ప్రధాని మోదీ వచ్చే ముందు గన్నవరం విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న టవర్ సమీపంలో మంటలు వ్యాపించాయని తెలుస్తోంది. వెంటనే స్పందించిన అధికారులు ఫైర్ ఇంజన్లతో మంటల్ని ఆర్పివేశారు. ప్రధాని పాల్గొనే సభా ప్రాంగణానికి నిప్పు అంటుకున్న ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ ఆ మంటలు, పొగ చాలా దూరం కనిపించాయి. మోదీ సభను కావాలనే డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో మంటలు పెట్టారా అన్న దానిపై విచారణ చేస్తున్నారు. అంటే ఇది 133 కేవీ ఎలక్ట్రికల్ లైన్స్ డక్ట్లో వేస్తూ దీని లోపలికి పెట్టేసి అండర్ గ్రౌండ్ లేయడానికి కోసం వేసిన సిలికాన్ డక్ పైప్స్ నిన్న కాలిపోవడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ అరౌండ్ 9 crores వర్త్ సిలికాన్ కండక్ట్ పైప్స్ కాలినట్టు తెలుస్తుంది. దీంట్లో 4 స్టాక్ ఉంటాయి. 4 స్టాక్లో 2 స్టాక్ కంప్లీట్గా పోయింది. రిమైనింగ్ అన్ని కూడా డ్యామేజ్ అయింది. సో ఇది ఆల్మోస్ట్ వాళ్ళ మెల్టింగ్ పాయింట్ అంటే ఆల్మోస్ట్ 200°C వరకు వచ్చినప్పుడే కాలుతాయని చెప్పి టెక్నికల్గా చెప్తున్నారు. ఆల్రెడీ ఎఫ్ఎస్ఎల్ టీమ్, క్లూస్ టీమ్, 3 డాగ్ స్క్వాడ్ కూడా మనం ఇనిషియల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం జరిగింది. దర్యాప్తులు చేస్తాము. దీంట్లో బిహైండ్ మోటివ్ ఏదైనా ఉన్నాయా, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది దర్యాప్తుల తర్వాత. గతంలో కూడా ఏపీకి ప్రముఖులు వచ్చిన సమయంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం అంటే గిట్టని వారు ఈ పని చేయించారా లేక ఆకతాయిల పనా అన్న దానిపైన పోలీసు యంత్రాంగం ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. అగ్ని ప్రమాద ఘటనకు కారణమైన వారిని పట్టుకునేందుకు పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ ఘటనపై డీసీపీ కూడా ఆరా తీయటంతో పాటు ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఎల్ఎన్టీ ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్ఎన్టీకి చెందిన సామాగ్రి దగ్ధం కావటం ఇది 3వసారి. ఈ ఘటనలో మొత్తం 3,65 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఎక్కడో కరకట్ట పక్కన ఉన్న ముళ్ల పొదల్లో ఉన్న పైపులను దగ్ధం చేయటం అంత తేలికైన విషయం కాదని పోలీసులు అంటున్నారు. ఎండాకాలం కావటంతో చుట్టుపక్కల ఉన్న కంప చెట్లతో పాటు ముళ్ల పొదలు కూడా పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి. ఆకులు కూడా పూర్తిగా రాలిపోయాయి. ఎవరైనా బీడీ లేదా సిగరెట్ తాగి అటువైపు వేసిన వెంటనే మంటలు అంటుకుని దగ్ధమయ్యేందుకు ఉన్న అవకాశాన్ని కూడా పోలీసులు కొట్టిపారేయటం లేదు. దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారు లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అన్న అంశంపై సమాచారాన్ని సేకరించి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీనిపై రేపో మాపో ప్రాథమిక దర్యాప్తును పూర్తి చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని అధికారులు తెలిపారు.